వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ జగనన్న అని చెప్పుకుంటారు. అవ్వాతాతలకు మనవణ్ణి అని చాటుకుంటారు. ఇక పిల్లలకు దేవుడిచ్చిన మేనమామనని ఘనంగా ప్రకటించుకుంటారు. అయితే సొంత తల్లి చెల్లి మేనల్లుడికి మాత్రం ఆయన ఏమీ కారు. అందుకే సొంత మేనల్లుడి నిశ్చితార్థం కార్యక్రమానికి మాత్రం ఆయన మొక్కుబడిగా హాజరై హడావిడిగా ఆశీర్వదించేసి అంతకంటే హడావిడిగా అక్కడి నుంచి జారుకున్నారు. ఆయన అక్కడ గడిపిన అతి స్వల్ప సమయంలో కూడా ఎవరూ ఆయన వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేయలేదు సరికదా. ఎందుకు వచ్చారా భగవంతుడా అన్నట్లు మొక్కుబడి పలకరింపులు షేకేండ్లతో సరిపెట్టేశారు. చివరికి సొంత చెల్లి కూడా సాధ్యమైనంత వరకు అన్నకు దూరంగానే మెసిలింది. సతీ సమేతంగా వచ్చిన జగన్ కు అక్కడ జరిగిన మర్యాద అది. ఇక జగన్ సతీమణి భారతికైతే ఆ మాత్రం పలకరింపులు కూడా దక్కనే లేదు. ఆ కార్యక్రమానికి హాజరైన మాత్రమే తెలిసిన ఈ తతంగాన్ని సీఎం జగన్ కార్యాలయం, అదే ఏపీ సీఎంఓ ఓ వీడియో ద్వారా అందరికీ తెలియజేసింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు తమ పని తాము చేసుకుపోతున్నారు. ఏపీలో పిల్లలందరికీ దేవుడిచ్చిన మేనమామైన జగన్ సొంత మేనల్లుడి నిశ్చితార్థంలో ముచ్చటగా 3 నిమిషాలు కూడా ఉండలేదని, అలా ఉండలేని విధంగా ఆయనంతటా ఆయనే కుటుంబాన్ని దూరం చేసుకున్నారని వ్యాఖ్యానిస్తూ పోస్టులు పెడుతున్నారు. కోట్లాది మంది అక్కా చెల్లెమ్మలకు దేవుడిచ్చిన అన్నయ్య అయినటువంటి జగన్ సొంత చెల్లి ఇంట్లోనే జరిగిన తొలి శుభకార్యానికి అలా అనుకోని అతిథిలా వచ్చి వెళ్లిపోవడం ఏమిటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు సెటైర్లు కూడా పేలుస్తున్నారు. కుటుంబాల్లో కలహాలు గొడవలు కామనే. అయితే శుభకార్యాల సందర్భాల్లో వాటిని పక్కన పెట్టి కనీసం అప్పటి వరకైనా కలిసి ఉండేందుకు ప్రయత్నిస్తారు. కనీసం కలిసి ఉన్నట్లు నటిస్తారు. ఇది ఎక్కడైనా జరిగేదే, చూసేదే. కానీ మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలో మాత్రం జగన్లో ఆ కలివిడితనం మూతద్దం వేసేతికినా కనిపించనే లేదు. అలాగే అన్న వచ్చాడన్న ఆనందం షర్మిల దంపతుల ముఖంలోనూ కనిపించలేదు. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగన్ కు షర్మిల దంపతులకు మధ్య గొడవలు, ఆస్తి విభేదాలు ఉన్నాయన్న వార్త చాలా కాలం నుంచి ప్రచారంలో ఉంది. అయితే చెల్లి కుటుంబంలో జరిగే తొలి శుభకార్యం కాబట్టి జగన్ మేనమామ పాత్ర పోషించి తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పేందుకు ప్రయత్నిస్తారని చాలా మంది భావించారు. పైగా ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ తరువాత షర్మిలతో తనకు ఉన్నవి రాజకీయ విభేదాలే తప్ప మరేవీ కాదని ప్రజలకు తెలిసేలా వ్యవహరించడం జగన్ కు అవసరం. జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి తమ మధ్య ఉన్నవి కేవలం రాజకీయ విభేదాలే కావని, అంతకు మించి అని చెప్పకనే చెప్పేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ అలా నేరుగా వేదిక వద్దకు రావడం, మేనల్లుని కౌగిలించుకొని కోడల్ని ఆశీర్వదించడం, షర్మిల వియ్యంకుడు వియ్యపురాలకి నమస్కరించడం, భార్య భారతిని దగ్గరకు పిలిచి ఫోటోలు దిగడం, ఆ సమయంలో చెల్లి షర్మిల బావ బ్రదర్ అనిల్ దగ్గరకు పిలిచినా రాకుండా వారిద్దరు దూరంగానే ఉండే ఫోటోలు దిగడం, వెళ్లే ముందు అమ్మ విజయలక్ష్మితో కొన్ని సెకండ్లు మాట్లాడడం, వెంటనే అందరికీ నమస్కరిస్తూ భార్య భారతితో అక్కడి నుంచి నిష్క్రమించడం జరిగిపోయింది. ఇదంతా కేవలం 2 నిమిషాల 1 సెకండ్ మాత్రమేనంటూ నెటిజన్లు లెక్కగట్టి మరీ చెప్తున్నారు. అంతేకాదు నిశ్చితార్థ వేదికపై కుటుంబ సభ్యుల మధ్య సెక్యూరిటీతో జగన్ కనిపించడంపై కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జగన్ బయటకెళ్తే జనం ఎక్కడ నిరసనలు తెలుపుతారో, నిలదీస్తారో అన్న భయంతో రక్షణ, తాను ఎవరికి కనిపించకుండా రోడ్డుకు ఇరువైపులా పరదాలు కట్టడం వరకు ఓకే. కానీ సొంత చెల్లింటో జరిగే శుభకార్యంలోనూ సెక్యూరిటీ హడావిడేంటి, అసలు ఎందుకు అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. మొత్తంగా షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుక జగన్ కు వ్యక్తిగతంగానే కాకుండా రాజకీయంగా కూడా ఇబ్బంది కలిగించింది అని, ఇరుకున పెట్టింది అని చెప్పాల్సి ఉంటుంది.